హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ముందుగా అందరికీ అడ్వాన్స్గా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అనగానే మనకి భక్షాలు, ఇంకా పులిహోర అని, బజ్జీలని చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. సో నేను ఈసారి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను 2 విధాలుగా అంటే భక్షాలు ఇంకా పులిహోర అనే రెసిపీని ఉగాదికి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అని డీటెయిల్గా చూపిస్తాను. సో ముందుగా శనగపప్పు ఇది ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి కడుక్కొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో నానబెట్టేసుకున్న ఆ పప్పుని మళ్ళీ ఈ కప్ అనేది యూజ్ చేశాను దాంట్లో. సో ఇది వాటర్ పోసేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పు అనేది ఉడికించుకోవాలి. సో ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే ఈ పిండి అనేది కలుపుకోవాలి. సో ఇది వచ్చేసి బాంబే ఆటా అంటారు. ఇది కిరాణా షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక్కసారి అడిగి చూడండి. భక్షాలు చేయడం కానీ బొబ్బట్లు చేసే పిండి ఏం అంటే వాళ్ళే ఇస్తారు. సో ఇది బాంబే ఆటా అంటారు. సో ఇది చాలా రవ్వగా ఉండదు, సాఫ్ట్గా ఉండదు, బాగుంటుంది. సో దీంట్లో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. సో పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. చాలా గట్టిగా కడుక్కుంటే భక్షాలు అనేటివి గట్టిగా హార్డ్గా వస్తాయి. సైడ్స్ అనేటివి అంతా కూడా మనకి గట్టిగా రావడం, పిండి తడపడంలోనే ఉంటుంది. సో ఇప్పుడు అలా చిన్న చిన్న పొక్కల్లాగా చేసేసుకొని, హోల్ లాగా చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఒక 3 teaspoons ఆఫ్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ పిండికి. ఎందుకంటే ఆయిల్లో ఇది మనకి నానితే సాఫ్ట్గా చాలా బాగా పిండి అనేది వస్తుంది. సో ఒక్కసారి అలా దాన్నన్నింటినీ కూడా మంచిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేటట్టు మనం ఆ పిండినంతా కూడా మంచిగా ప్రెస్ చేయాలి. చేశాక ఒక 1 అవర్తో పాటు మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇవి ఏమంటారు శనగపప్పు అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో ఉడికితే చాలు ఇంత. సో ఇప్పుడు దీన్ని మనం వాటర్ అనేది సపరేట్ చేయాలి కాబట్టి ఒక జాలీలో వేసుకుంటే వాటర్ అనేది సపరేట్ అవుతాయి. సో ఈ వాటర్ మనం ఎలాంటి చారులో కానీ పప్పులో కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అవుతుంది చారు అయితే థిక్నెస్ తోటి వచ్చి. సో నేను అదే కప్పుతో ఏదైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఒక 2 ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం శనగపప్పు అనేది మనం మిక్సర్ జార్లో వేసేసుకొని కొంచెం బెల్లం అనేది కూడా మనం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. సో ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయం కాబట్టి కొంచెం బెల్లం అనేది మనకి గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా హార్డ్ ప్రాసెస్. సో ఇప్పుడు మిగతా బెల్లం ఉంది కదా, అదే అనేది ఇలా ప్యాన్లో కొంచెం ప్యాన్ అనేది మనకి కింద హెవీ బాటమ్ ప్యాన్ ఉందనుకోండి, మాడకుండా ఈజీగా మంచిగా టేస్ట్ వస్తుంది. మాడితే పూర్ణం అనేది స్మెల్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అలా మెల్లమెల్లగా చిన్న లో ఫ్లేమ్లోనే బెల్లం అనేది కరిగించుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా శనగపప్పు ఉంటుంది కదా, మొత్తం కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసేసుకొని దానికి మొత్తం బెల్లానికి అంతా కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి చేయడం వలన మాడే ఛాన్సెస్ ఉంటాయి. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో కొంచెం దగ్గర పడే వరకు మనం దీన్ని పేషెన్స్ తోటి చాలా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇది మధ్య మధ్యలో కొంచెం సేపు ఆపినా కూడా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి. సో అలా ఒక 5 minutesలోనే నాకు అనేది పూర్ణం అనేది దగ్గరికి పడింది. చూసారా, ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనం కలుపుతుంటే అది ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పూర్ణం అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు అనమాట. సో ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ జాజికాయ ఉంటుంది కదా, దాని పౌడర్ ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ 2 కూడా మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఇలా మొత్తం అన్నిటిని మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. వేడి వేడి పూర్ణంతో మనం చేయలేం కదా. సో కొంచెం ఒక 5 minutesలో తొందరనే చల్లారిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పూర్ణం అనేది చాలా ఈజీగా కూల్ అయిపోతుంది అనమాట. సో కూల్ అయిపోయిన దాన్ని మనం కొంచెం నెయ్యి కానీ ఏమన్నా రుద్దుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు చేతికి అంటదు. ఒకవేళ అంటితే అని కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని అలా బాల్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక్కసారి మళ్ళీ మంచిగా ప్రెస్ చేసేసుకొని ఒక చిన్న స్మాల్ బాల్ సైజు పిండిని తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చిన్న సైజ్ బాల్ తీసేసుకొని దాన్ని కూడా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను. మీరు ఎలాంటి షీట్ అయినా, పాల పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ ఎలాంటిదైనా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఆ పేపర్కి స్ప్రెడ్ చేసి ఈ పూర్ణం అనేది ఆ దాంట్లో పెట్టేసి మొత్తం చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈజీగా కొంచెం ఆయిల్ యూజ్ చేసేస్తే మీకు సాఫ్ట్గా ఈజీగా ప్రెస్ అయిపోతూ ఉంటుంది. చేతితోటే ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన దాన్ని మనం చేతిలో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చేయి మీద ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా చేతులతో తీసేసుకొని మనం వేడి పెంచు మీద వేయాలి. పేపర్తో అలాగే వేయొద్దు, పేపర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్లాస్టిక్ కాబట్టి. సో ఒక్కసారి 2 సైడ్స్ కూడా మంచిగా మనం కాల్చుకొని, ఇప్పుడు నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వల్ల అవి మంచిగా కాలి పూర్ణంలోకి నెయ్యి అంతా వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సాఫ్ట్ కూడా, బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అలా 2 సైడ్స్ మంచిగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి బొబ్బట్లు చేయడం ఈజీ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. సో ఇలా కాల్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఈ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పూర్ణం అనేది మధ్యలో పెట్టి మొత్తం పిండితోటి మనం ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్న దానికి కొంచెం పొడి పిండి యూజ్ చేయాలి. సో ఇది మనం చపాతీలు చేస్తాం కదా, ఆ విధంగా కూడా మనం భక్షాలు అనేది చేసుకోవచ్చు. సో కొంచెం గోధుమ పిండిని అలా డస్ట్ చేసుకొని కింద మనం దాన్ని ప్రెస్ చేయడం. ఇలా ప్రెస్ చేయడం వల్ల పూర్ణం అనేది సైడ్స్ అంతా కూడా వస్తుంది. మిడిల్లో పూర్ణం ఉండి సైడ్స్ అంతా పిండి లేకుండా ఇలా ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు బేలంతో మంచిగా రోల్ చేసుకోవాలి. లైక్ చపాతీ మెల్లగా రోల్ చేయాలి. ఇది కూడా బయటికి స్ప్లిట్ అవ్వకుండా పూర్ణం అనేది మెల్లగా రోల్ చేసుకుంటూ మనం కొంచెం సైజుని బట్టి మీ చిన్న సైజులో కూడా మీరు స్టార్టింగ్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ చిన్న సైజులో నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం పెంచు మీద ఈజీగా చపాతీ తీసినట్టు తీసేసి వేసేయడమే, ఈజీగా ఉంటుంది. సో కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాతనే నెయ్యి వేయండి. ఇలా కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేయడం వల్ల అది మంచిగా పొంగుతుంది. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నామో లేదో అది మంచిగా పొంగేస్తుంది అనమాట. సో ఇలా పొంగిన దాన్ని నెక్స్ట్ సైడ్ కూడా తిప్పి ఇక్కడ కూడా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మంచిగా 2 సైడ్స్ బాగా కాలేలాగా కాల్చుకోవడమే. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఈ రెండింటి ప్రాసెస్లో ఏ ప్రాసెస్ మీకు చాలా ఈజీ అనిపించింది చేసి నాకు చెప్పండి. చాలా సాఫ్ట్గా మృదువుగా, చూడండి ముట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలనేది చూద్దాం. పులిహోర అంటే చింతపండు పులిహోర అని చేస్తారు కదా చాలామంది. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో మామిడికాయలు మనకి మంచిగా అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో మనం మామిడికాయతోటి ఎలా చేయాలి పులిహోర అనేది చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మామిడికాయ అనేది తీసుకొని పీలర్తో సహాయంతో మొత్తము మనం గ్రీన్ పార్ట్ ఏదైతే తొక్క ఉంటుందో మొత్తం కూడా మంచిగా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకున్న దాన్ని సన్నటి పల్చటి ఏదైతే ఉందో మనది మీ దగ్గర గ్రేటర్, దాంతో అలా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, మధ్యలో జీడి ఉంటుందన్నమాట. ఆ జీడికి టచ్ అవ్వకుండా, లేకుంటే పీచు కానీ జీడి కానీ ఉంటుంది కదా, అవన్నీ కాకుండా దాన్ని మొత్తం ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము పులిహోరకి పోపు అనేది పెట్టుకుందాం. సో ఆయిల్ అనేది ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత శనగపప్పు అనేది యాడ్ చేయండి. వీటిలో మంచిగా టేస్ట్ వస్తాయన్నమాట మనకి పులిహోరలో. కొంచెం చిటికెడు పసుపు, ఇదంతా కూడా కొంచెం వేగనివ్వాలి. వేగుతుండగా మనము పల్లీలు అనేది కూడా ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అనేది యాడ్ చేసేసి ఒక 2 ఎండుమిర్చీలు ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఇలా మీకు కారంని తగ్గట్టు వేసుకోండి. ఇవి కారం అంతగా లేవు కాబట్టి కొంచెం నేను ఎక్కువగానే యూస్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట. మిరపకాయలు, పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగాక దీంట్లో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేయండి.
అండ్ ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొన్ని కరివేపాకు, ఫైనల్గా కరివేపాకు అనేది యాడ్ చేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసి అయ్యాక దీన్ని చల్లార పెట్టుకోవాలి. సో ముందుగానే ఇక్కడ అన్నం అనేది వండి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ మెత్తగా ఉండొద్దు అన్నము. సో పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. సో దీంట్లోనే మనం ఈ ఈ పోపు చేసుకునేది ఏదైతే ఉందో అదంతా కూడా దీంట్లో యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇది కలుపుతూ ఇంకా మీకు పసుపు యాడ్ చేయాలి అనిపిస్తే ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యెల్లోగా చాలా కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ మనం తురుముకున్న మ్యాంగో అదేమంటారు మామిడికాయ ఉంది కదా, అది కూడా నేను బాగా యాడ్ చేస్తున్నాను. పులుపు ఫ్లేవర్ కోసం ఒక చిన్న కాయ సరిపోతుందనమాట. సో మీరు చూసుకోండి మీ పులుపు కోసం. సో నేను దీంట్లోనే కొంచెం కొంచెం ఉప్పు అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మేతి జీలకర్ర పౌడర్ అంటారు కదా, మెంతులు జీలకర్రని వేయించేసి పౌడర్ చేసిందనమాట. సో దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుందనమాట. సో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. నేను దీంట్లో ఇంకా కొంచెం పల్లీ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇది టోటల్లీ ఆప్షనల్, మీకు కావాలంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ప్లెయిన్గా ఏమి పౌడర్స్ వేయకుండా కూడా తింటే బాగుంటుంది. ఒక్కసారి ఇలా ఈ పౌడర్స్ కూడా యాడ్ చేయండి, చాలా చాలా బాగుంటాయన్నమాట. ఇదంతా కూడా అన్నంకి మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మంచిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. అదే చింతపండు పులిహోర అనుకోండి, చాలా వాటిని నానబెట్టాలి, ఉడికించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టము. సో ఈ ఉగాదికి మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. టేస్ట్ చూస్తే మాత్రం చాలా 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 బాగా అనిపించింది. పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.